అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఆగస్టు మాసం 20వ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదను. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. రేపటి రోజు ఈ యొక్క వ్యక్తులకు ఒక శక్తివంతమైనటువంటి ప్రారంభం అనేది చెప్పవచ్చు. రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు తిప్పే రోజు కావచ్చు. ఉదయం లేచిన క్షణం నుంచే మీలో కొత్త ఆనందం, కొత్త ధైర్యం ఉరకలెత్తుతాయి. మీరు ఎప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఒక్కొక్కటిగా మీ ముందుకు రావటం కూడా మొదలవుతుంది. కానీ అక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ యొక్క అవకాశాలు మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో దాని మీదే మీ యొక్క విజయాలు ఆధారపడి ఉంటాయి. రేపటి రోజు మీకు మానసికంగా, శారీరకంగా చాలా శక్తివంతంగా ఉంటుంది. మీరు ఏ పనిని ప్రారంభించినా దానిని పూర్తి చేసేదాకా ఆగరు. ఈ రోజు మీలో ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాలు కూడా బాగా బయటపడతాయి. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పినటువంటి సూచనలు ఇతరులు అర్థం చేసుకుంటారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా చూస్తే రేపు మీకు మంచి లాభాలు కూడా వస్తాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి డబ్బు మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మికంగా ఖర్చులు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అదేవిధంగా వ్యాపారం చేస్తున్నటువంటి వారికి రేపు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లభించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలలో మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీదనైనా అంధవిశ్వాసాన్ని మాత్రం పెట్టుకోవద్దు. ఒకసారి ఆలోచించిన తర్వాతే నిర్ణయాన్ని తీసుకోవాలి. కుటుంబ విషయాలలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. చిన్న చిన్న విషయాలపై పెద్ద పెద్ద గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. మీ యొక్క మాటల వలన ఇతరులకు బాధ కలిగించకుండా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవంగా ఉండాలి. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే రేపు మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. మీరు ప్రేమలో ఉన్నటువంటి వారైతే మీ యొక్క భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. కానీ మీరు ఓపికతో అర్థం చేసుకునే విధంగా మాట్లాడితే సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. వివాహితులకు ఏ రోజు సాధారణంగా గడుస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే రేపు మీకు కొంత అలసటను అనుభవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తలనొప్పి, కంటి సమస్యలు లేదా ఒత్తిడి వలన వచ్చే ఇబ్బందులు ఉండవచ్చు. సరైనటువంటి విశ్రాంతిని తీసుకోవటం చాలా అవసరం. ఆరోగ్యపరంగా చూస్తే రేపు మీకు కొంత అలసటగా అనుభవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తలనొప్పి, కంటి సమస్యలు లేదా ఒత్తిడి వలన వచ్చే ఇబ్బందులు ఉండవచ్చు. సరైనటువంటి విశ్రాంతిని తీసుకోవటం చాలా అవసరం. నీళ్లను ఎక్కువగా తాగండి. సరైనటువంటి ఆహారాన్ని తీసుకోండి. విద్యార్థులకు రేపటి రోజు మంచి రోజు. చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు మరింత కష్టపడితే విజయం సొంతం చేసుకుంటారు. ఈరోజు మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి చాలా అనుకూలమైనటువంటి రోజునే చెప్పవచ్చు. మీరు ఏదైనా కొత్త ప్లాన్ చేస్తున్నట్లయితే రేపే ప్రారంభించకండి. గ్రహాల అనుకూలత మీకు సహకరించే విధంగా ఉండే విధంగా చూసుకోండి. రేపు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి తొందరపడి నిర్ణయాలను తీసుకోకండి. ఆలోచించి పరిశీలించి ముందుకు వెళ్ళండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. అదే మీకు పెద్ద బలం. రేపు ఉదయం లేచిన వెంటనే సూర్య నమస్కారం చేయండి. సూర్య భగవానికి నీళ్లను సమర్పించండి. హనుమాన్ ఆలయానికి వెళ్ళి కూడా హనుమాన్ చాలీసా చదవటం కూడా మీకు అనుకూల ఫలితాలను కూడా ఇస్తుంది. అదేవిధంగా రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి ఆర్థిక విషయంలో ఈరోజు ఆదాయం వచ్చినా ఖర్చులు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రేమ విషయాలలో ఈ యొక్క రాశి వారికి రేపు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమించినటువంటి వ్యక్తి నుంచి ఒక ముఖ్యమైనటువంటి మాట వినే అవకాశం కూడా ఉంటుంది. కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి వారు మళ్ళీ దగ్గరయ్యే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ జీవితంలో రేపు కొంత జాగ్రత్త అవసరం. మీ యొక్క మాటల వలన ఇంట్లో అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా అనుకూలంగా ముందుకు సాగే విధంగా చూసుకోండి. విద్యార్థులకు అనుకూలత ఏర్పడుతుంది. ఉదయం స్నానం చేసిన తర్వాత శివాలయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇంటి ముందు నువ్వుల నూనె దీపం వెలిగించండి. దీనివలన నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గుతుంది.
తగ్గుతుంది. కుక్కలకు నల్లకాకులకు ఆహారాన్ని పెట్టండి, శని ప్రభావం కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం కూడా మర్చిపోవద్దు. రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్ నీటిని తల దగ్గర పెట్టి ఉదయం బయట పారిపోయాలి. దీనివలన దృష్టి దోషం కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు రేపు మీలో ఆత్మవిశ్వాసం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను గుర్తు చేసుకుంటూ నేను ఇంకా బలంగా మారాలి అనే ఆలోచన కలుగుతుంది. ఇదే ఆలోచన మీ యొక్క భవిష్యత్తును మార్చే శక్తిగా కూడా మారబోతుంది. కొంతకాలంగా మీరు అనుకున్నటువంటి పని ఆలస్యం అవుతూ ఉంటే ఇప్పుడు దానిని సరైనటువంటి దారిని కనిపించే అవకాశం కూడా మీకు ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్యుమెంట్లు, ఫైల్స్, మెసేజ్లు అన్ని విధాలుగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి